ఎన్ఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న త్రినగరిలో ఐక్య మెగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు బిషప్ ఉడుమల బాల తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిషప్ ఉడుమల బాలతో పాటు బిషప్ డానియల్ కళ్యాణపు, బిషప్ మార్కండయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. సంఘాలకు అతీతంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట, త్రినగరిలో ఈ నెల 17న 11వ ఐక్య మెగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకలను పురస్కరించుకుని అనేక పోటీలను నిర్వహించడం జరిగిందని, పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఆ రోజున బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. క్రిస్మస్ పండుగను గొప్పగా ప్రపంచమంతటా వేడుకతో చేసుకునే పండుగ వరంగల్ మాత్రం కాకుండా అన్ని దేశాల్లో కొనియాడే ఒకే ఒక పండుగ కనుక ముఖ్యంగా ఇది అందరి పండుగ అయినప్పుడు పేదలకు, బీదలకు, సమాజంలో అనగారిన వారికి గొప్ప పండుగ. వారందరినీ రక్షించడానికి ముఖ్యంగా పాపలోకంలో ఉన్నాము కనుక మానవులకు అవినీతి, అన్యాయం నుండి విముక్తి కలిగించి ప్రేమ, దయ, జాలి అనే గొప్ప సుగుణాలు మన ప్రపంచానికి ఎంతో అవసరం. కాబట్టి మేము ఎవరి సంఘాల్లో వాళ్ళు 25వ తారీఖు గొప్పగా 24 అర్ధరాత్రి నుండే పూజలు, ప్రార్థనలు చేస్తాం. వాళ్ళందరూ కూడా చాలా పాల్గొని ఆనందంతో ఉన్నారు. వారికి ఆ రోజు ప్రత్యేకమైన బహుమతులు అందజేసి మన దేశం కోసం, ముఖ్యంగా మన రాష్ట్రం కోసం, త్రినగరాల కోసం ప్రత్యేకంగా అందరం, కేవలం క్రైస్తవులు మాత్రం కాకుండా ఇతర ధర్మాల, మతాల వారిని అందరం కలిసి మనమంతా బాగుండాలి, సుభిక్షంగా మన దేశం ఉండాలి, రాష్ట్రం ఉండాలని గొప్పగా ప్రార్థన చేసి ఐక్య మెగా క్రిస్మస్, ఒకే ఒక ఐక్య మెగా క్రిస్మస్ ఈ త్రినగరాల్లో 17వ తారీఖు బిషప్ గారు చెప్పినట్టుగా ఫాతిమానగర్లో జరుగుతుంది. అందరికీ ఆహ్వానం పలుకుతూ మేము అందరినీ దేవుడి కరుణతో కాపాడాలని మేము కోరుకుంటున్నాము. మీడియా మిత్రులు దీన్ని బాగా కవరేజ్ ఇవ్వాలని మరీ మిమ్మల్ని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను చల్లగా కాపాడగలుగుతాం. ఆమె హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా తొందరలో వస్తుంది. మీ అందరికీ నమస్కారాలు. తన కుమారుడు పంపించాడు. సో దిస్ క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ క్రైస్తవులకు మాత్రమే కాదు, కానీ ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం ఏంటంటే నరకం నుండి మానవ జాతిని రక్షించడానికి, గొప్ప బలియాగం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కనుక త్రినగర క్రైస్తవ విశ్వాసులతో పాటు యేసును ప్రేమించే వారంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పొందాలని ఈ ప్రత్యేక ఉత్సవం యొక్క చైర్మన్గా ఆహ్వానం పలుకుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. నా పేరు బిషప్ డానియల్ కళ్యాణపు, చైర్మన్ ఆఫ్ దిస్ ఈవెంట్. భారతదేశంలోని 2వ అతిపెద్ద గిరిజన జాతరగా పిలువబడే మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర 2014 ఫిబ్రవరి మాసంలో రాబోతుంది. దీని కొరకు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా 75 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత మరమ్మతులు చేయాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా అన్ని శాఖలకు ఒక పరీక్షగా నిలిచే మేడారం జాతరను అటు ఉద్యోగస్తులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుండి భూపాలపట్నంకు వెళ్లే ప్రధాన రహదారి కూడా మరమ్మతులు జరుగుతున్నాయి. 4 లైన్ల రహదారి కావడంతో ఈసారి వాహనాలు ఎక్కడ కూడా ఆగిపోకుండా తగు చర్యలు తీసుకునేందుకు సర్వం సిద్ధమవుతుంది. రోడ్డు మరమ్మతు పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. అందరూ కలిసి ఈ మేడారం జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపుర శివారు క్యాంపు తండాలో ఆర్థిక ఇబ్బందులతో దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలతో గిరిజన దంపతులు పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి చెందగా ప్రాణాపాయ స్థితిలో భార్య కొట్టుమిట్టాడుతుంది. క్యాంపు తండాకు చెందిన గిరిజన దంపతులు ధరావత్ వీరన్న, లలితలు తమకు ఉన్న 3 ఎకరాల వ్యవసాయ సాగు భూమిలో పంటలను సాగు చేసుకుని తమకు ఉన్న 2 పిల్లలతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరంలో తాము సాగు చేసిన వరి, పత్తి పంటలు చేతికి అందివచ్చే సమయంలో తెగులు సోకి పంట పెట్టుబడులు కూడా రాకుండా ఆర్థిక నష్టాలు రావడంతో దంపతుల మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ నెల 8న తాము సాగు చేసే పంటలకు పురుగు మందులను భర్త కొడుతుండగా భార్య పురుగుల మందు తాగి
తాగగా దూరం నుంచి గమనించిన భర్త కూడా పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్థానికులు గుర్తించి దంపతులను హుటాహుటిన జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ భర్త ధరావత్ వీరన్న మృతి చెందగా భార్య లలిత పరిస్థితి విషమంగా మారింది. వీరన్న మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి 2 కుమారులు ఉన్నారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం దాగిరు ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నా ప్రయోజనం లేదు. తీసుకోపో అంటే మా అత్త కొంచెం సీరియస్ ఉంది. మా అమ్మాయ పొద్దున్న 7ంటికి చనిపోయాడు సార్. ఎన్నో తారీఖు తాగండి? శుక్రవారం 7 మేము 7 రోజులు అవుతుంది సార్. అయితే సార్ వాళ్ళు 2 పిల్లలు ఉన్నారు. కాలువల జడ్పీఎస్ స్కూల్లో చదువుతున్నారు. ఒక అబ్బాయి 6వ తరగతి, ఒక అబ్బాయి 5వ తరగతి చదువుతాను. వాళ్ళకు కొంచెం అప్పుల బాధలు ఎక్కువ ఉన్నాయి సార్. ఆర్థిక పరిస్థితి ఎక్కువ ఉంది. దీనికి గవర్నమెంటే బాధ్యత వహించి కొంచెం వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. జంతువులను అక్రమంగా వధశాలకు తరలిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం రాగా కొమ్మాల టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించినట్టు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. 68 పశువులతో అక్రమంగా రవాణా చేయబడిన 3 అశోక లేలాండ్ డీసీఎం వాహనాలు, 6 సెల్ ఫోన్లతో పాటు 11 మంది నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి హైదరాబాద్లోని బహదూర్పురానికి జంతువులను వధించేందుకు తరలిస్తున్నారని, తదుపరి విచారణ నిమిత్తం రఘునాథపల్లి పోలీసులకు నిందితులను అప్పగించినట్టు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సీఐలు రమేష్ బాబు, ఎస్ఐలు శరత్, లవన్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన నర్మెట క్రాంతి కుమార్ గూడూరు నుండి హన్మకొండ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కోతి అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. బైక్ పై నుండి పడిన క్రాంతి కుమార్ కి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ కు ఫోన్ చేసినా సరైన సమయంలో రాకపోవడంతో అటువైపుగా వెళ్తున్న బైరి నరేష్ అతని వెహికల్లో కమలాపూర్ ఆసుపత్రికి తరలించారు. కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు సూచించారు. వారి సూచన మేరకు 108 అంబులెన్స్ ద్వారా క్రాంతి కుమార్ ని హన్మకొండకు తరలించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త బైరి నరేష్ మాట్లాడుతూ, కమలాపూర్ మండలంలో 30 పడకల ఆసుపత్రి ఇది. గత ప్రభుత్వాలు ఆసుపత్రి బిల్డింగులు మాత్రమే నిర్మించారు. అందులో వైద్యులను నియమించడంలో విఫలమైనారు అని ఆయన విమర్శించారు. ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయి ఆసుపత్రికి వస్తే ఒక అరగంట కూడా ఆపలేని పరిస్థితి ఈ ఆసుపత్రిలో నెలకొంది. పెయిన్ కిల్లర్, ఒక ఇంజెక్షన్ ఇచ్చి పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లమంటున్న డాక్టర్లు. అటువంటప్పుడు ఇంత పెద్ద ఆసుపత్రి కట్టడం ఎందుకు? పేరుకే 30 పడకల ఆసుపత్రిగా మిగిలిపోవాలా? పేషెంట్ కి సరైన రోగ నివారణ చర్యలు తీసుకోలేనప్పుడు కేవలం మందు బిల్లలు ఇచ్చి పంపే ఆసుపత్రిగానే మిగిలిపోవాలా అని ఆయన అన్నారు. ఇప్పటికైనా నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి వైద్యులను నియమించి ప్రజలకు మెరుగైన వైద్యం, ఉచిత వైద్యం అందేలా చూడాలని కోరారు. మిత్రులారా, ఇది ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 30 పడకల ఆసుపత్రి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పుట్టిన ఊరు తన నియోజకవర్గంలో నిర్మించిన ఈ ఆసుపత్రిలో ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయి వస్తే కనీసం అరగంట కూడా వాళ్ళని ఆపలేకపోతున్నాను. ఓ పెయిన్ కిల్లరో లేకపోతే మరో టీటీఓ ఇచ్చేసి పెద్ద ఆసుపత్రి తీసుకెళ్ళాలంటే ఇలాంటివి ఇక కట్టడం ఎందుకు? పేరుకే 30 పడకల ఆసుపత్రి. ఒక రోగికి కనీసం రోగ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు లేకపోయినప్పుడు ఇక గవర్నమెంట్ మందు బిల్లలు ఇచ్చేటువంటి దవాఖానగానే ఇది మిగిలిపోవాలా? కనీసం నూతన ప్రభుత్వమైన దీనిపైన సరి అయిన ఆలోచనతో ప్రజలకి మెరుగైన వైద్యాన్ని, ప్రభుత్వ వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని అందించాలని కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా ఏదైనా ప్రమాదం జరిగితే రోడ్డు మీద అరగంట సేపు అంబులెన్స్ వచ్చేదాకా పట్టుకొని చూస్తూ ఉండేటువంటి నిర్లక్ష్యం చాలా సిగ్గుచేటు. మనుషులమై ఉన్న మనము అవసరమైతే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అయినా, ప్రైవేట్ ఆసుపత్రి అయినా, అక్కడ ఉన్న ఆటో అయినా, కార్ అయినా, ఆఖరికి బైక్ మీద అయినా తరలించడం మన బాధ్యతగా ఉండాలి తప్ప అధికారులు వస్తారు లేదా 108 వస్తుంది అనేటువంటి నిర్లక్ష్యం ఉండొద్దనేది మాత్రం కోరుతున్నాను. నేను డాక్టర్ బైరి నరేష్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఐడీబీఐ బ్యాంక్ 102వ బ్రాంచ్ ని ప్రారంభించిన మహబూబాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ జడ్జి పసుపులేటి చంద్రమోహన్, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి అలివేలు, తెలంగాణ రాష్ట్ర ఐడీబీఐ బ్యాంక్ ఇన్ఛార్జ్, నూతన ప్రారంభ బ్రాంచ్ మేనేజర్, పారిశ్రామికవేత్తలు, పలు వ్యాపారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభకు ఎన్నికైన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డిలను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విద్యారణ్యపురి మరియు ఓరుగల్లు వినియోగదారుల రక్షణ సమితి, విద్యారణ్యపురి, గోపాలపురం, హన్మకొండ జిల్లా ఉభయ స్వచ్ఛంద సంస్థల పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007 నియమావళి 2011 మరియు వినియోగదారుల రక్షణ చట్టం 2019 అమలులో సహకరించాలని, వృద్ధులను గౌరవిద్దామనే లక్ష్యంతో మరియు వినియోగదారుడే రారాజు అను నినాదాలతో ముందుకు సాగుతున్న మా ఉద్యమానికి స్వచ్ఛంద సంస్థలకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ప్రతినిధి వర్గం కోరారు. తమ వంతు సహకారం అందిస్తామని సానుకూలంగా స్పందించిన శాసనసభ్యులు ప్రతినిధి వర్గంలో దామర నర్సయ్య, అధ్యక్షులు ఆర్డీఓ డీఎస్పీ నాగులగాం నర్సయ్య, ఉపాధ్యక్షులు ఖజాంపురం దామోదర్, సిడబ్ల్యూసీ మెంబర్ తేరాల యుగేందర్, కార్యదర్శి గోకారపు రాజేందర్, గంటి సాంబయ్య, గంగారపు యాదగిరి, పిట్టల సాంబయ్య, వర్దిల్లి మల్హల్ రావు, రాజమౌళి, వెలుదండి శ్రీనివాస్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆడెపు మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓవైపు ప్రభుత్వం ఆడపిల్లలను పుట్టనిద్దాం, పెరగనిద్దాం అంటూ నినాదాలు చేస్తూ ఎన్నో చర్యలు చేపడుతున్నారు. కానీ తల్లిదండ్రుల గుండెల్లో మాత్రం ఆడపిల్ల అనగానే బండరాయి పడ్డ విధంగా తయారవుతుంది. ఓవైపు ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకువచ్చి ఆడపిల్లలను బ్రతికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. స్కానింగ్లు చేయవద్దంటూ, అదేవిధంగా అబార్షన్లు చేయవద్దంటూ ఎన్నో చట్టపరంగా చర్యలు చేపడుతున్నారు. కానీ కొంతమంది కాసులకు కకృతిపడి కడుపులో ఉన్న బిడ్డ ఆడ మగ అని చెప్తున్నారు. దాని ద్వారా తల్లిదండ్రులు ఆడపిల్ల అనగానే అబార్షన్ చేయించుకోవటం, లేదా ఆడపిల్ల పుట్టగానే ముళ్ల పొదల్లో లేదా మురికి కాలువల్లో అనాథ శరణాలయాల ముందు వదిలిపెట్టి వెళ్లడం జరుగుతుంది. అదే కోవలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని పెద్దమోరిలో ఆడ శిశువును పడవేశారు. శిశువు మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని పీఆర్ఎల్ గార్డెన్ నందు నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సింగాపురం ఇందిర మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ జరుపుకునేది, కానీ ఈ సంవత్సరం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి మీ అందరికీ నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు స్టేషన్ గన్పూర్ లో మినీ క్రిస్మస్ వేడుకలు మీ అందరితో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. నా ఇంటర్మీడియట్ లో ఆగిపోయిన నా చదువుని నా భర్త ప్రోత్సాహంతో పీజీ వరకు సాగింది. తన జ్ఞాపకార్థంగా ఈ రోజు స్టేషన్ గన్పూర్ ప్రజలకు క్రిస్మస్ కానుకలు అందివ్వాలని అనిపించి ఈ రోజు నా యొక్క చిన్న కానుకలను తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిషప్ బెంజమిన్ కొమ్మనపల్లి, పాస్టర్లు భీమవరం బాలస్వామి, కొర్నేలు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ జెడ్పీటీసీ మారపాక రవి, మాజీ జెడ్పీటీసీ గుర్రం యాదగిరి, వివిధ మండలాల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు మరియు నియోజకవర్గంలోని పాస్టర్లు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చేయడానికి ముందు తీసుకెళ్తే 2008లో నా ప్లేస్ అంటే ఫైనల్కి వచ్చిన తర్వాత పుల్లా పద్మావతి గారికి ఇచ్చారు. ఆ ప్లేస్లో నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు, నన్ను బిజినెస్ చేసుకుంటా అంటే మా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేశాడు. నీకు క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు వెళ్ళాలి అని. నీకు మా ఫాదర్ కూడా నీకు ఆ పేరు పెట్టినాను ఇందిరా అని, నువ్వు తప్పకుండా నువ్వు పాలిటిక్స్లో రావాలని. ఇద్దరు ఆశయాల కోసం తను ఎవరైనా భర్తలు కనీసం వెళ్తే వద్దంటారు, కానీ తను చాలా ఎంకరేజ్ చేసేది. అందరికి చెప్పేది మరి పెళ్ళి అయినాక మరి ఛాలెంజ్ తీసుకొని చదువుకుంది, డిగ్రీ చేసింది, పీజీ చేసుకున్నది, బిజినెస్ చేసుకుంటుంది, ఒక్కతే తను బాగా చేస్తుందని. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా ప్రేర్ చేసేది. పిల్లలను చూసుకుంటుంది, బిజినెస్ చేస్తుంది, ఇల్లు పట్టించుకుంటుంది అని ఎక్కడికి వెళ్ళినా నా గురించి చాలా బాగా చెప్తుంది. కానీ ఒక్కటేసారి మాకు మా ఇంట్లో ఒక అగాధం ఏర్పడదు. మా కుటుంబం అందరము సంతోషంగా ఉన్న టైంలో సడన్గా వచ్చింది. కానీ కేవలము మేము ఈరోజు బ్రతుకున్నామంటే దేవుడు మాకు తోడై ఉండడం వల్లే మేము ఈరోజు బ్రతుకున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.